గురు మాతృ పితరులకు నమస్సుమాంజలి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నా పేరు ఓంకారమూర్తి అండి. నేను యోగాకి రావడానికి కారణం మా సిస్టర్ అండి. ముందుగా గురువు గారికి పాదపద్మలకు నమస్కారం అండి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు గ్యాస్ ట్రబుల్ అనే ఒక దీంతో వచ్చాను, సమస్యతో. ఇది వచ్చే ముందు వరకు చాలా ఇబ్బందిగా ఉండేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 రోజుల తర్వాత కొంచెం ఏదో పర్లేదు అనిపించింది. తర్వాత నేను రెగ్యులర్గా రావడం మొదలుపెట్టాను. వచ్చిన తర్వాత ఆ గ్యాస్ట్రిక్ అనేది తగ్గింది, పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతానికి కూడా నేను చాలా బాగానే ఉన్నాను, ఇబ్బంది ఏం లేదండి. అది యోగా వల్ల నాకు సాధ్యపడిందని అనుకుంటున్నాను. వేదిక పైన ఆసీనులైన పూజ్య గురువులందరికీ నమస్సుమాంజలి. అలాగే నా తోటి యోగా శిక్షణ మిత్రులందరికీ శుభోదయం. నా పేరు రత్నశ్రీ అండి. యోగి నామం మనోహరి, గ్రామం పోరంగి. నేను 29వ తారీఖు 12వ నెల ప్రారంభం తేదీ నుంచి శిక్షణలో ఉన్నాను. పూర్తిగా ఒక నెల ఒక్కరోజు కూడా మానకుండా హాజరయ్యాను. ఈ నెల రోజుల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నాకు ఒక 3-4 మంత్స్ ముందు వైరల్ ఫీవర్ వచ్చిందండి. సో దానివల్ల నాకు జాయింట్ పెయిన్స్ వచ్చింది. లేచి కాసేపు నడవలేకపోయాను, కొంచెం దూరం కూడా. ఈ శిక్షణ తీసుకున్న తర్వాత నాకు బాడీ తేలిగ్గా ఉండడం, ఈ పెయిన్స్ అన్ని తగ్గడం, బాడీ పెయిన్స్ అన్ని తగ్గినాయి. ఒక లెఫ్ట్ లెగ్ మాత్రం కొంచెం పెయిన్గా ఉంది. ఇది నిత్య సాధనలో నాకు సాధ్యం అవుతుందని నేను ఆశిస్తున్నాను. సాధన సాధ్యత సర్వం అంటారు కదా, సాధన వల్ల సాధ్యం కాదు ఏది లేదు. సో నేను నిత్య సాధనలో జాయిన్ అయ్యి ఈ కొద్ది ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అలాగే ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నానండి. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా గ్యాడ్జెట్స్ ఎక్కువైపోయినాయి. అంటే ఫోన్లు, టీవీలే కానీ ఏదైనా. దీనివల్ల మనం చేయాలి అనుకున్నది ఏంటి, మనం సాధించాలనుకున్నది ఏంటి, ప్రెసెంట్ అసలు మన వలన మన ఫ్యామిలీ ఏమైపోతుంది, మనం ఏం చేయలేకపోతున్నాము, ఇవన్నీ మర్చిపోయి ఆ ఫోన్ అనే దాంట్లో ఉండిపోవడం జరుగుతుంది. సో సాధ్యమైనంత వరకు ఫోన్స్ అవాయిడ్ చేసి ఇరుగు పొరుగు అంటే అందరితో కలుపుకోలుతనంగా ఉండటం, అలాగే పుస్తక పఠనం ఎక్కువగా చేయండి. ఎందుకంటే మన పెద్దలు చెప్పారు, చిరిగిన చొక్కా అయినా వేసుకోండి కానీ ఒక మంచి పుస్తకం చదువుకోండి అన్నారు. దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే, మన జీవన విధానంలో మనం చేయాల్సిన మంచి ఏంటి, చెడు ఏంటి అనేది ఒక పుస్తక సాధ్యం వల్లనే సాధ్యం అవుతుంది. సో నేను చెప్పాలనుకున్న మంచి మాట ఇదే. అందరూ పాటిస్తారని ఆశిస్తున్నాను. హరి ఓం. తదుపరి అప్పారావు గారిని వారి అనుభవాల్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. గురువు గారికి నమస్కారం. లేదంటే 30 రోజుల కిందట ఈరోజు నమస్కారం పెట్టగలుగుతున్నాను. ఈ పరిచయాలు పేర్లు టైం వేస్ట్ చేయకుండా. నేను ఆ రోజు ఆదివారం టైం హాస్పిటల్లో న్యూరో సర్జరీ దగ్గరికి అపాయింట్మెంట్ కోసం వెళ్ళవలసుకున్నాను. మా మిస్సెస్ ఒకసారి వెళ్ళామంటే నేను వచ్చాను. యాక్చువల్గా వెళ్ళాల్సింది అపాయింట్మెంట్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ డాక్టర్ కూడా ఫిజియోథెరపీ లేకుండా ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత మళ్ళీ ఫిజియోథెరపీ చేయమంటారు. ముందే ఫిజియోథెరపీ చేసి ట్రై చేద్దామని ఏ డాక్టర్ కూడా చెప్పరు. మెడికల్ మాఫియా. నేను ఆ ఫిజియోథెరపీ ఏదో ఇక్కడే నేర్చుకున్నాము, చూద్దాము అని మొండికేసి నేను వంగలేకపోయాను.
సర్వీస్ మెన్ కాబట్టి ఆయన మీరు చేయలేరంటే ఇబ్బంది పడతారు, ఇబ్బంది పడతారంటే నేను ఏం చేయకుండా వచ్చి కూర్చునేవాడిని. ఈ 30 రోజులు కూడా నాకు ఇష్టమైతే చేసేవాడిని, నాకు అవకాశం ఉంటే చేసేవాళ్ళు, లేకపోతే లేదు. చివరికి ఈ పార్ట్ అంతా ఈ డిస్క్లు తొంటి నొప్పి కింద పడుకొని భోజనం చేశారంటే మీరు ఎవరు వాష్రూమ్కి వెళ్తే నరకం కనపడేది. ఆ పరిస్థితిలో ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్లకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్, సర్జరీలు అన్నీ అయిన తర్వాత మళ్ళీ ఫిజియోకేర్ అంటారు. అది లేకుండా మాత్రం అసలు అదే ఇక్కడే నేర్చుకుని చూద్దామని మొండికేసి వచ్చానండి. బుక్స్ చదివిన తర్వాత ఈ పెయిన్ అది ఎట్లా వచ్చింది ఏంటి అనేది, డిస్క్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, తుంకి ఇవన్నీ ఎందుకు వస్తాయి అనేది తెలుసుకుంటే నేను ఒకటి గ్రహించాను. నేను క్యారమ్స్ అలవాటు ఉన్నాను. జిల్లాలో గెలిచి, స్టేట్లో గెలిచి, నేషనల్స్ పార్టిసిపేట్ చేసి ఫస్ట్ రౌండ్లో ఓడిపోయాను. అదేంటంటే 5-6 అవర్స్ స్కూల్ మీద కూర్చుని ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. కలవకుండా బాగా ప్రాక్టీస్ చేసేవాడిని. అది తెలుసుకోగలిగా. అందుకు వచ్చింది ఈ పార్ట్ అంతా పడైపోయింది అనేది ఒకటి తెలుసుకోగలిగి ఖచ్చితంగా ఇంకొకటి స్టడీ చేస్తాను. మళ్ళీ సెకండ్ క్లాస్ కూడా మళ్ళీ స్టూడెంట్గానే మళ్ళీ వద్దామని ఒక దేవతా అనుగ్రహ ప్రాప్తి అస్తు 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 తదాస్తు. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్టాయ శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీయే నమః. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై గురుదేవ్.